హలో హాయ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. యాక్చువల్గా నేను ఈ వీడియోలో అయితే మీకు చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే తీసుకొని వచ్చాను. ఆపర్చునిటీ పేరు వచ్చేసేసి ఆస్పైర్ ప్రోగ్రామ్, ఐసిఐసిఐ బ్యాంక్ ఆస్పైర్ ప్రోగ్రామ్ గురించి అయితే మాట్లాడుతున్నాను. సో ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఐసిఐసిఐ పిఓ మణిపాల్ యూనివర్సిటీ ప్రోగ్రాంలో అయితే ఉంటుంది. బట్ ఈ ప్రోగ్రాంకి మీరు ఎటువంటి ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఫీజు పే చేయకుండా 100% మీకు జాబ్ రావాలి అనుకునే వాళ్ళు 4.5 ల్యాక్స్ నుంచి 5 ల్యాక్స్ వరకు ప్యాకేజ్ అయితే ఉంటుంది మ్యాక్సిమం. అదర్వైజ్ 4.25 ల్యాక్స్ నుంచి 5 ల్యాక్స్ వరకు అయితే ప్యాకేజ్ ఉంటుంది. మంచి ప్యాకేజ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ మా దగ్గర డబ్బుల్లో మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అంటే లైక్ పిఓ మణిపాల్ యూనివర్సిటీకి 2.5 ల్యాక్స్ ఫీజు కట్టాలి కదా, అలా మేము కట్టలేము అనుకునే వాళ్ళు 100% ఈ ప్రోగ్రామ్కి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. చాలా మంచి 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 ప్రోగ్రామ్స్ అయితే వస్తున్నాయి. అండ్ మన ఈ ఛానల్లో అయితే మీ అందరికీ 100% జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్స్ గురించి అయితే నేను చెప్పడం జరుగుతుంది. అండ్ ఐసిఐసిఐ బ్యాంకులో ముఖ్యంగా. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేయండి. ఓకే, అండ్ ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ ఆస్పైర్ ప్రోగ్రామ్ గురించి అయితే మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడైతే ఇది 100% జాబ్ గ్యారంటీ అండి. మీకు మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ జరుగుతుంది. అది గ్రాడ్యుయేట్స్ అండ్ ఇంజనీర్స్ అందరికీ. గ్రాడ్యుయేట్స్ అంటే ఏదైనా సరే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అది బీకామ్ కావచ్చు, బీఏ కావచ్చు, బీబీఏ, ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళందరికీ ఈ ఆపర్చునిటీ అనేది వస్తుంది. సో 100% జాబ్ అనేది వస్తుందండి. మీకు లిటిల్ బిట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇంగ్లీష్లో. అండ్ ఎలాంటి ప్రాబ్లం వస్తే సేల్స్ ఎలా చేయగలవు, ప్రాబ్లమ్స్ని మీరు ఎలా సాల్వ్ చేస్తారన్న వాటి గురించి కొన్ని వీడియోస్ అయితే చూడండి యూట్యూబ్లో. మీకు మంచి అవేర్నెస్ అయితే వస్తుంది. సో దాన్ని బట్టి మీరు 100% ఇంటర్వ్యూ అయితే క్రాక్ చేస్తారు. ఓకే, ఇక్కడ కేటగిరీ అండ్ జాబ్ లెవెల్, జాబ్ టైప్, ఎక్స్పీరియన్స్, లొకేషన్ గురించి మాట్లాడుకుందాం. కేటగిరీ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ ఆస్పైర్ ప్రోగ్రామ్ అండి. ఇది మీకు జాబ్ లెవెల్ వచ్చేసి ఎంట్రీ లెవెల్ అండి ఇది. సో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మీకు వేరే బ్యాంకింగ్ సెక్టార్లో ఎక్కడైనా సరే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ 2025, 2026, 2024 వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే మీరు జాబ్లో జాయిన్ అవ్వాలి అండ్ గుడ్ ప్యాకేజ్, బ్యాంకింగ్ సెక్టర్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకున్న ప్రతి స్టూడెంట్ అందరికీ షేర్ చేయండి. అంటే చూసిన ఎమ్మటిని మీరైతే అప్లై చేయండి. నేను మీకు ఇక్కడ అప్లై నౌ అనే బటన్ కనిపిస్తుంది కదా, ఐసిఐసిఐ కెరియర్ వెబ్సైట్ పోర్టల్లోకి వెళ్ళి మీరు అప్లై చేయొచ్చు. లేదంటే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు కూడా జాబ్కి అయితే అప్లై చేసుకోండి. ఇది ఫుల్ టైం ఆపర్చునిటీ, పార్ట్ టైం కాదు అండ్ ఇంటర్న్షిప్ అయితే అసలే కాదు. ఓకే, అండ్ 0 to 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో మీకు జాబ్ లొకేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అబౌట్ ది ప్రోగ్రామ్ దగ్గరకు వచ్చేస్తే కొంచెం మీరు వీడియో పాస్ చేసి చదువుకోండి క్లియర్గా. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది. ఇక్కడ మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి దగ్గరకు వచ్చేసి ఇక్కడ చూడండి. ద ఆస్పైర్ ప్రోగ్రామ్ విల్ ప్రిపేర్ సెలెక్టెడ్ అప్లికెంట్స్ రిలేషన్షిప్ మేనేజర్ ఆర్ఎం అనమాట. టోటల్గా ఇది సేల్స్ అయితే ఉంటుంది. రిలేషన్షిప్ మేనేజర్ కింద మీకు ఆ రోల్ కింద మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. విచ్ ఈజ్ ఏ సేల్స్ రోల్. క్లియర్గా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సేల్స్ రోల్ అని. దిస్ రోల్ విల్ ఇన్వాల్వ్ క్లయింట్ ఇంటరాక్షన్స్. సో మీకు కస్టమర్ ఉంటాడు, ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడాలి. పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి డైరెక్ట్గా బ్రాంచ్కి వచ్చి మాట్లాడిన టైం ఉండదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీకు వాళ్ళ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ అన్నీ ఇచ్చేసి మీరు డైరెక్ట్గా ఆ క్లయింట్ దగ్గరికి వెళ్ళి మీరు ఇంటరాక్ట్ అవ్వండి. వాళ్ళకి మన బ్యాంకు గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయో చెప్పండి అని చెప్పేసి క్లియర్గా మీకు అన్ని గైడ్లైన్స్ ఇచ్చి మీకు క్లియర్గా ట్రైనింగ్ ఇచ్చి మీకు పంపించడం అయితే జరుగుతుంది. ఆ విధంగా మీరు ఒక కస్టమర్తో మాట్లాడి మన బ్యాంకు గురించి ఏదైతే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారో అడ్వాంటేజెస్ మొత్తం మీరు ఎక్స్ప్లెయిన్ చేసి సో వాళ్ళకి అకౌంట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ డిపాజిట్స్ అన్ని చేయించడం అయితే జరగాల. దాన్ని సేల్స్ అని అంటారు. ఇంకా మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే సో నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా నేను మంచి వీడియో చేసి పెడతాను. ఓకేనా. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా, అసలు ఎలిజిబిలిటీ ఏంటి దీనికి అని చూసుకుంటే నేను కొంచెం పైకి స్క్రోల్ చేస్తున్నా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, క్వాలిఫైయింగ్ మార్క్స్ అండ్ ఏజ్. సో ఏజ్ దగ్గరకు వచ్చేసరికి మీకు బిలో 25 ఇయర్స్ అనేది ఉండాలి. ఈరోజు డేట్ నుంచి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. 25 ఇయర్స్ దాటి 1 month, 2 months, 3 months ఉన్నా కానీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ ఆస్పైర్ ప్రోగ్రామ్. మీకు బిలో 25 ఇయర్స్ అయితే 100% ఉండాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్.
ఈ స్టెప్లోనే చాలామంది డిస్క్వాలిఫై అయిపోతారు. ఏజ్ క్యాలిక్యులేషన్ చేసుకోకుండా నాకు 25 ఇయర్స్ మొన్నే వచ్చినాయి కదా, ఇంకా 2 డేసే కదా అయ్యింది నాకు బర్త్డే వచ్చి, సో నేను ఎలిజిబుల్ అనుకుంటారు. సో మీరు మీ CV అనేది షార్ట్ లిస్ట్ కాకుండా ఉండటానికి ఫస్ట్ స్టెప్ ఇది. ఓకే, సో మీరు చెక్ చేసుకుంటే మీ ఏజ్ కనుక బిలో 25 ఇయర్స్ అయితే మీరు 100% అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి మీరు ఏదైనా సరే డిగ్రీ చేయాలని చెప్పాను కదా, ఆ ఏదైనా డిగ్రీలో మీకు ఎబోవ్ లేదా మినిమం 60% అనేది వచ్చి ఉండాలి. మినిమం విత్ 60% అంటే స్టార్టింగ్ 60% మార్క్స్ మీకు 100కి 60% మార్క్స్ వచ్చి ఉండాలి. అంటే 10th క్లాస్లో అయితేనేమో 6 పాయింట్స్ ఎబోవ్ ఉండాలి, లేదంటే పర్సంటేజ్ అయినా కానీ 60 ఎబోవ్ ఉండాలి. 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు అంటే ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ప్రతి క్వాలిఫికేషన్ నేచర్లో ఎబోవ్ 60% అయితే మీకు ఉండాలి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గరకు వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అండ్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అండ్ MBA కంప్లీట్ చేసిన వాళ్ళు ఏ స్ట్రీమ్ నుంచి అయినా పర్లేదు. ఓకే, ఓన్లీ బ్యాంకింగ్ నుంచి CA చేసిన వాళ్ళు అలా ఏమి ఉండదండి. ఏ స్ట్రీమ్ నుంచి అయినా పర్లేదు, ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ పీపుల్స్ ఇప్పుడే వీడియో చూసి నెమ్మటిని అప్లై అయితే చేసుకోండి. వెరీ వెరీ లిమిటెడ్ సీట్స్ అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఎక్స్పీరియన్స్ మీకు లెస్ దెన్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, ఫ్రెషర్స్ అయినా పర్లేదు. నేను చెప్పినట్టు ఫ్రెషర్స్ కూడా మీరు 100% అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రోల్ అండ్ లొకేషన్ ఫంజిబిలిటీ గురించి ఇచ్చారు. అప్లికెంట్ షుడ్ బి లొకేషనల్లీ మొబైల్ అండ్ విల్లింగ్ టు డూ ద సేల్స్. సో మీరు మొబైల్ ద్వారా మీరు సేల్స్ చేయడానికి సిద్ధంగా ఉండాలి, లేదంటే లొకేషన్ దగ్గరికి వెళ్ళి, నేను చెప్పాను కదా క్లయింట్ దగ్గరికి వెళ్ళి మీరు సేల్స్ చేయడానికి రెడీగా ఉండాలి. అండ్ మీకు ఎలాంటి లొకేషన్ అయినా సరే ఆల్ ఓవర్ ఇండియాలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, థానే, ఢిల్లీ ఎక్కడైనా సరే మీకు లొకేషన్ అనేది రావచ్చు. ఆంధ్రప్రదేశ్, ఏపీలో కూడా రావచ్చు. సో లొకేషన్ ఎక్కడైనా రావచ్చు. మీకు ఇంటర్వ్యూలు ఈ క్వశ్చన్ కూడా అడగవచ్చు, మీకు ఏ లొకేషన్ అయినా పర్లేదా, లేదంటే ప్రిఫర్డ్ లొకేషన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతారు. లేదు, నాకు హైదరాబాద్ అంటేనే ఇష్టం, నేను హైదరాబాద్లోనే తీసుకుంటాను అని అన్నావా నువ్వు ఇంటర్వ్యూలో, సో 100% నువ్వు నాట్ క్వాలిఫైడ్. నిన్ను క్వాలిఫై అయితే చెయ్యరు. నీకు వాళ్ళు ఏ లొకేషన్ ఇస్తారా అన్నది వాళ్ళు డిసైడ్ చేస్తారు. బట్ ఇంటర్వ్యూలో నువ్వు ఏం చెప్పాలంటే, ఐఎమ్ ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఎట్ ఎనీ లొకేషన్ అండ్ 24/7 ఎనీ షిఫ్ట్, ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు డూ ద జాబ్ అని మీరు చెప్పాలి. సో 24/7 ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయి మీకు, 24/7 అవైలబిలిటీలో ఉంటావా అని ఇంకో సెకండ్ క్వశ్చన్ అయితే అడగటం జరుగుతుంది. అప్పుడు నువ్వు 100% ఎస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఫర్ ఎనీ షిఫ్ట్ అని మీరు చెప్పాలి. ఓకే, మీరు ఎక్కడైనా సరే నో ఓన్లీ డే టైం వర్క్ మాత్రమే చేస్తాను, నాకు నైట్ డ్యూటీని వర్క్ చేయను అన్నావా, నువ్వు 100% డిస్క్వాలిఫై అయిపోతావు. ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ ప్రోగ్రామ్ వచ్చేసి ఓన్లీ 2 months అండి. ఓన్లీ 2 months ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఓన్లీ 2 months క్లాస్ రూమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో దీంట్లో మీ దగ్గర ఫీజు ఎంత తీసుకుంటారు, లేదంటే మీకు ఎంత స్టైఫండ్ ఇస్తారు అన్న దాని గురించి క్లియర్గా నేను చెప్తాను. ఇక్కడ చూడండి, రెమ్యునరేషన్ గురించి ఇక్కడ చూడండి, స్టైఫండ్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ మీకు 2 months ట్రైనింగ్ ఇస్తారని చెప్పాను కదా, ఆ 2 monthsలో మీకు ప్రతి నెల 18,000 రూపీస్ పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మంత్ 18,000 ఇస్తారు అండ్ సెకండ్ మంత్ 18,000 ఇస్తారు. టోటల్ 2 months కలిపి 36,000 రూపీస్ మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ICICI బ్యాంక్ తరపు నుంచి, ఎవరైతే ఈ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అవుతారో. సో 100% జెన్యూన్ అండ్ 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మై డియర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ట్రైనింగ్ ఇచ్చి 100% ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ ఇదైతే ఫేక్ అయితే కాదు. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఓకే, సో ఓన్లీ లిమిటెడ్ సీట్స్ తీసుకుంటారు, ఎప్పుడైనా క్లోజ్ అయిపోవచ్చు. అండ్ మీకు స్టార్టింగ్ శాలరీ నేను చెప్పాను కదా 4.5 lakhs నుంచి 5 lakhs వరకు ఉంటుంది, బేస్డ్ అపాన్ ద లొకేషన్స్. అంటే మినిమం మీకు 4.5 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు సపోజ్ బెంగళూరు కానీ, చెన్నై కానీ, ముంబై కానీ, థానే కానీ లొకేషన్స్ వచ్చినాయి అంటే మీకు 5 lakhs వరకు ప్యాకేజ్ అయితే 100% వస్తుంది. ఇది కాకుండా మీకు మళ్ళీ బోనస్ వస్తుంది, ఎవ్రీ ఇయర్ గ్రేడ్ ఇంక్రిమెంట్ ఉంటుంది, శాలరీ ఇంక్రిమెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది ICICI బ్యాంక్ అనేది. మన ఈ ఛానల్లో నేను ICICI బ్యాంక్ గురించి చాలా వీడియోస్ అయితే చేశాను. అండ్ అట్ ది సేమ్ టైం PO మణిపాల్ యూనివర్సిటీ ప్రోగ్రామ్కి అండ్ ఈ ఆస్పైర్ ప్రోగ్రామ్కి డిఫరెన్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి ఓల్డ్ వీడియోస్లోకి వెళ్ళి PO మణిపాల్ యూనివర్సిటీ ప్రోగ్రామ్ ఒకసారి మీరు చూడండి. సో దానికి వచ్చే గ్రేడ్ ఏంటి, దీనికి వచ్చే గ్రేడ్ ఏంటి, దానికి వచ్చే శాలరీ ఎంత, అది ఇక్కడ ఎంత శాలరీ వస్తుంది, అసలు లైఫ్ కల్చర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అన్నిటి గురించి నేను మళ్ళీ మీకు క్లియర్గా కావాలంటే ఇంకో
ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ దగ్గరకు వస్తే మీకు ఆన్లైన్లో యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఆన్లైన్లో యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ అనేది మీకు ఇంగ్లీష్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది అండ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఓకేనా? సో మ్యాక్సిమం దాంట్లో 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎంసీక్యూసీ ఉంటుంది. సో ఎంసీక్యూసీ ఉంటాయి కాబట్టి దాంట్లో నెగిటివ్ మార్కింగ్ అనేది మ్యాక్సిమం ఉండదు. ఇక్కడ చూడండి, వెర్బల్, క్వాంటిటేటివ్, లాజిక్, క్వాంటిటీ, జనరల్ అవేర్నెస్, వీడియో బేస్డ్ క్వశ్చన్స్. సో అక్కడ మీరు ఇలాగా నా వీడియో మీకు ఎలా అయితే కనిపిస్తుందో అలాగా మీరు వీడియో రికార్డింగ్ అయితే అవుతుంది. సో ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ముందు కొంచెం టాపిక్స్ చూసుకోండి. బ్యాంక్ సిలబస్ ఉంటుంది అండ్ టోటల్ ఎంసీక్యూస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో నో నెగిటివ్ మార్క్. అట్లీస్ట్ మీరు మోర్ దెన్ 35 to 40 కంటే అబోవ్ మార్క్స్ తెచ్చుకుంటే మీరు 100% క్వాలిఫై అయితే అయిపోతారు. సో మీకు టెస్ట్ అయిపోయిన తర్వాత స్టెప్ 2 అయితే ఉంటుంది. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. మిమ్మల్ని డైరెక్ట్గా ఒక లొకేషన్ ఇచ్చి ముంబై కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడ మీకు కాల్ అండ్ మెయిల్ చేసి మరీ లొకేషన్కి రండి, ఈ డేట్న మీకు ఇంటర్వ్యూ ఉందని చెప్పి మెయిల్ అయితే పంపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్ ఉంటుంది. ఈ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో ఆల్రెడీ నేను మీకు 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే చెప్పాను. ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారో కూడా చెప్పాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది క్లియర్గా ఉండాలి. వాళ్ళు అడిగే క్వశ్చన్కి మాత్రమే ఆన్సర్ చెప్పండి. ఎక్స్ట్రా ఆన్సర్స్ చెప్పొద్దు అండ్ ఇర్రిలివెంట్ ఆన్సర్స్ మీరు అసలు చెప్పొద్దు. వాళ్ళు ఏ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ అడుగుతున్నారో ఆ క్వశ్చన్కి మాత్రమే ఆన్సర్ చేయండి. సరేనా? సో మీరు ఇంట్రెస్టెడ్ అయినా సేల్స్ జాబ్ అంటే ఎస్ అని చెప్పండి. ఓకేనా? సో దీని గురించి మీకు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ చాలా ఉన్నాయి క్వశ్చన్స్, ఇవన్నీ మీరు చదవండి. ఓకే, ఇంకా ఇన్ డీటెయిల్గా కావాలనుకుంటే నేను ఇంకొకసారి పిఓ మణిపాల్ యూనివర్సిటీ ప్రోగ్రామ్ అండ్ ఈ యాస్పైర్ ప్రోగ్రామ్ డిఫరెన్స్ ఏంటో కూడా నేను చెప్తాను. ఓకేనా? సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో అయితే అయిపోయింది. నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో మీరు లేట్ చేయకుండా డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను. మీ ఫ్రెండ్స్ ఇప్పుడే మీరు అప్లై చేసిన తర్వాత ఎమ్మటిని మీరు వీడియో కూడా లైక్ చేయండి. ఓకేనా? సో ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి, మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ మన ఈ ఛానల్లో 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే